నమస్తే, నా పేరు డాక్టర్ ఆలేటి అన్నం. తెలంగాణ సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్, సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అనే సంఘం తరఫున, అంటే SMJFT అనే సంఘం తరఫున, ఆ ఛానల్ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల కాలంలో మా సోదర మిత్రుడు జర్నలిస్టు స్వచ్ఛంద సేవా సంస్థకు కూడా ఆయన అనుభవంగా ఉన్నాయి, ఆయనకు అవసరం కూడా ఉన్నది. తెలంగాణ స్వచ్ఛంద సేవా సంస్థల ఫెడరేషన్కి, అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కూడా రాష్ట్ర కన్వీనర్గా, భౌతికంగా దూరమైనటువంటి బాబ్జీ గారు సీనియర్ జర్నలిస్టు, వార్తాపత్రికలో పనిచేసేది. ఆయనకు ఒక ఆశ్రమం ఉంది ఇక్కడ అబ్దుల్లాపూర్పేటలో. ఆశ్రమం పేరు గుడ్సపేడ్ ఆశ్రమం. వారి సహచరులు, వారి క్లాస్మేట్ ప్రక్కన ఉన్న పెద్దలు భరత్ గారు, వీరు ఆంధ్రజ్యోతి సీనియర్ ఎడిటర్ గారు, జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం, వారితోటి సహచర్యం, నాతోటి కూడా కొంతకాలం ఇక్కడ పరిచయ భాగ్యం. ఈ మన ఆర్టీవీ ఆలీటి ఆర్టీవీలో కూడా వీరి సేవలు కొంత జరిగినాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఆలీటి ఆర్టీవీ నుండి బాబ్జీ గారి మరణ వార్త వీడియో చూసిన తర్వాత కలవడానికి వచ్చిండు. ఆయన జ్ఞాపకాలు, ఆయన స్మరణలో, బాబ్జీ గారి స్మరణలో మా తీపి గుర్తులు, మృగమధుర జ్ఞాపకాలను ఒకసారి మననం చేసుకున్నాను ఉద్దేశంతో ఈ మాట ముచ్చటతోటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం అమరజీవి సీనియర్ జర్నలిస్ట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పెద్దలు, వారికి ఒక మౌనం పాటించి వారి కుటుంబానికి సంతాప సానుభూతి తెలియజేద్దామా. జోహార్ జర్నలిస్టు బాబ్జీ గారు, జోహార్ 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 జర్నలిస్టు బాబ్జీ గారు, జోహార్ జోహార్. సాధిస్తాము నీ ఆశయాన్ని, సాధిస్తాం. ఆలేటి గారు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడదామని చెప్పి బయలుదేరి వచ్చి మిమ్మల్ని కలిసి ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వచ్చా. అది ఇప్పుడు మీరు జర్నలిస్టు బాబ్జీ గారిని వీడియోని మీ ఇద్దరి మధ్యలో ఒక సాంగత్యం, మీ ఇద్దరి మధ్యలో ఆ చనువు ఉన్నది. చనువు అంటే ఎట్లా మీకు అంత చనువు ఏర్పడడానికి? వాడికి నాకు ఉన్న చనువు అంటే, మేము మచిలీపట్నంలో వాడు నేను కలిసి చదువుకున్నాం. అయితే మీరు బందర్, వారిది బందరే. అయితే వాడు అక్కడి నుంచి ఇటు మారిపోయాడు, నేనేమో చెన్నై వెళ్ళిపోయా. చెన్నైలో ఎక్కడ ఆర్ట్ కాలేజీకి వెళ్ళాను. ఆర్ట్ కాలేజీకి వెళ్ళి ఆర్ట్ నేర్చుకుంటూ అక్కడ జీవనం సాధించాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చా. మళ్ళీ హైదరాబాద్లో వాడు కలిశాడు. కలిసి ఏంట్రా నువ్వేంట్రా అన్నాడు. అంటే అవునరా, నేను ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వర్క్ చేస్తున్నాను, నేను వార్తలు చేస్తున్నాను రా అన్నాడు. ఓహో సరే. అక్కడ క్లాస్మేట్స్, ఇక్కడేమో జాబ్ మేట్స్. సరే ఓకే రా అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో ఏం చేయాలనుకుని మేమిద్దరం కలిసి, వాడు కారులో వచ్చి అరే నేను బెంగళూరు వెళ్తున్నాను రా, మరి నువ్వు కూడా వస్తావని వద్దాం అన్నా. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, మేము ఏదో కావలసిన వర్క్స్ అన్నీ తీసుకొని బయలుదేరుతున్న టైంలో పరిటాల రవి చనిపోయాడు. చనిపోయేటప్పటికి ఏం చేయాలి, అక్కడే ఉండాలి, బెంగళూరులోనే ఉండాలి. ఏం చేద్దామంటే ఇటు బస్సులో మళ్ళీ రిటర్న్ రావడానికి లేదు మాకు. వారం రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇట్లా కాదురా మనం గోవా వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరం గోవా వెళ్ళిపోయాం. ఆ గోవాలోనే దగ్గర ఒక 10 రోజులు అక్కడే ఉన్నాం. ఎంజాయ్ చేసాం, మామూలుగా తిరిగాం, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ రిటర్న్ వచ్చాం. అప్పటికి కొద్దిగా సర్దుమరిగినాయి అప్పుడు అవన్నీ కూడా.
అప్పుడు మళ్ళీ వచ్చి హైదరాబాద్ వచ్చాము. వచ్చిన తర్వాత ఎలా మరి మన కార్యక్రమాలు ఏంటంటే సార్ నీ ఇల్లు ఎక్కడ అన్నా అంటే వాడు ఇక్కడ అబ్దుల్లా పేరు మెట్టు దగ్గర నేను ఆశ్రమం పెట్టాను రా అది చూపిస్తా అన్నాడు. అక్కడ తీసుకెళ్ళాడు. చూశాను, చాలా బాగుంది. చిన్న చిన్న పిల్లలు పెద్ద వాళ్ళందరికి కూడా వాళ్ళకి ఏం కావాలో అవి చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నారా, ఏం చేస్తున్నారు అంటే మన పరిచయాలు ఎర్రరా, మనకున్న పరిచయాలు ఉన్నాయి కదా, ఇది రాజకీయ నాయకులతో ఉన్నాయి, మామూలు వాళ్ళతో ఉన్నాయి, తర్వాత మన జర్నలిస్టులతో ఉన్నాయి. వాళ్ళని అడుగుతూ ఉంటాను. వాళ్ళు నిదానంగా మనకేం కావాలో అది అడుగుతూ ఉంటాం. వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుతున్నాను. నా పిల్లలు ఎలా పెరిగారో వాళ్ళు కూడా అలా పెరిగారా, ప్రయోజనం అయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ మరి నువ్వేం చేస్తున్నావు అన్నాడు. అంటే నేను ఆంధ్రజ్యోతి మానేశానురా, ఇప్పుడు మామూలుగా ఇది ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నానురా. తర్వాత సినిమా చేద్దామని ట్రై చేశాను కానీ కాలేదు, వదిలేశానురా, అది సంగతి అన్న. సరే అన్నాడు. తర్వాత వాటితో చాలా చాలా డిస్కషన్లు జరిగినాయి. అయితే ఖమ్మం జిల్లా తీసుకెళ్ళాడు నన్ను, కొత్తగూడెం తీసుకెళ్ళాడు. హై స్కూల్ కూడా పెట్టాడు. అవును, అది కూడా చూపించాడు. చూపించి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ పిల్లలను చూపించాడు. చాలా అక్కడ కూడా తిరిగాను. తిరిగిన తర్వాత మన అనుభవాలు ఏంటో, మనం ఇంతకుముందు ఏమేం చేసామని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు బండన్న గురించి, నక్సలైట్ దీని గురించి మాట్లాడాడు. అదేంట్రా, నేను కూడా తిరిగానురా, ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు తిరిగి ఫొటోస్ తీశాను రా అన్న నేను. అంటే అవునా, నేను రిపోర్టింగ్ చేశాను రా, చాలా చేశాను. అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకుందామని. అదంతా కూడా ఒక పెద్ద మాయరా అది. ఆ మాయలోకి మనం ఊరికి తెలియకుండా వెళ్ళి అక్కడ ఇదవుతాం. అది నక్సలైట్లు కానీ పోలీసులు కానీ ఇద్దరు కూడా సమిధలే. రాజకీయ నాయకులు చేసే నాటకానికి వీళ్ళిద్దరూ సమర్థులుగా చనిపోతూ ఉంటారా, అది తప్ప ఇంకేం లేదు అక్కడ అని చెప్పి నా ఆలోచన అదే ఉంది, వాడిది కూడా అదే ఉంది. ఓహో సరేరా అనుకున్నా. అయితే ఇప్పుడు ఆయన తో సంబంధం అంటే ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిందా మీకులాగా జర్నలిజం లాగా న్యూస్ గ్యాదర్ చేయడానికి? న్యూస్ కోసం ఆయన నక్సలైట్ కాదు, న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళేవాడు. ప్రింటింగ్ అనుభవాలని. ఎవరు బండారు ఎవరు అన్నారు? బండన్న ఎవరైనా ఆయన నక్సలైట్ లీడరు. ఉన్నాడు ఇప్పుడు? లేడు, ఇప్పుడు ఉన్నాడు అనుకుంటా, నాకు ఇప్పుడు పరిచయం లేదు కానీ ఉన్నాడు. అదే ఇప్పుడు ఆ స్కూల్ కూడా కొత్త స్కూల్ కూడా తీసేసిండు. అవును, తీసిన తర్వాత ఆయన చివరి దశ వరకు ఇక్కడనే ఉన్నారు. 2-3 ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లుండేదండి? స్కూల్ బాగానే ఉండేది. మీతో చదువుకునే రోజుల్లో ఎట్లుండే? చదువుకునే రోజుల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు వాడు. అరే చేద్దాం చేద్దాం అంటూ మేము అక్కడి నుంచి అంటే ఇప్పుడు బాబ్జీ గారు మీరు బందర్లో ఉన్నప్పుడు ఏం చదువుకునేటప్పుడు మీరు క్లాస్మేట్స్ ఉండే? మేము 10th వరకు అండి నేను చదివింది. అయితే అతను మాత్రం డిగ్రీ వరకు చదివాడు. అట్లా కదండి, మీకు 8th నుండి 7th నుండి 10th వరకునా? ఎట్లా? 7th నుంచి 7th నుండి 10th వరకు. మీరు మీ నాన్నగారు ఏం చేస్తూ ఉండేది అప్పుడు? మా నాన్నగారు డాక్టర్ గారు అండి. వీళ్ళ నాన్నగారు? అది తెలియదండి నాకు. స్కూల్లో వచ్చి కలుస్తాడు. ఏ స్కూల్ అది? అది నోబుల్ కాలేజ్, నోబుల్ హై స్కూల్. క్రిస్టియన్ వాళ్ళది. ఇక్కడ క్రిస్టియన్ కనుక ఇప్పుడు మీకు తెలుసుగా జనరల్గా మోడర్న్ ఉంటారు. ఇప్పుడు కూడా 80s 90s సంబంధించిన స్టెప్ కటింగ్స్, అవును, అప్పుడప్పుడు షూట్స్ వేసుకోవడం, అవును, కట్ చేయడం. క్రైస్తవులు అంత కొంత అడ్వాన్స్ ఉంటారు. అప్పుడు కూడా అట్లనే ఉండేదండి హై స్కూల్ టైం? అంతకంటే బెటర్గా ఉండేవాడు. టక్ చేసుకొని
టికెట్ ఎక్కడే ఉన్నాడు, చాలా టక్ టక్ అంటూ తిరుగుతూ హుషారుగా ఉండేది, బాగుండేవాడు. ఇక్కడ వయసు పెరిగిన తర్వాత పిల్లలు అవును. అంటే మ్యాక్సిమం బాధ్యతలు. నాకు తెలిసినంత వరకు కూడా ఆ టక్ చేసుకునే ఉండేవాడు, అవును. షూ వేసుకునేవాడు, నీట్గా ఉండేవాడు. అవును. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే జర్నలిజం అంటే సామాజిక స్పృహతోటి, సామాజిక దృక్పథంతో సమాజాన్ని తట్టి మేల్పోవడం అనేది జర్నలిజంలో ఒక అంతర్భాగం అయినప్పుడు కూడా అదే జీవనోపాధిగా ఫలానా ఎమ్మెల్యే గారు అని అన్నారు, అవును అవును, కలెక్టర్ గారు వచ్చారు, అవును పోయారు, అవును, అంటే వాడు చనిపోయింది, అవును, ఇదే ఉంటాయి జనరల్ న్యూస్. అవును. అయితే వీటితోటే జీవితం నడుపుకోవడం కాకుండా ఏమన్నారంటే ఇప్పుడు బాబ్జీ గారు అక్కడ ఎంత హుషారుగా ఉన్నదో ఇక్కడ కూడా అట్లనే హుషారుగా ఉన్నాను. కేవలం ఆయన జీవనోపాధి కోసం జర్నలిజం ఎంచుకోవడమే కాకుండా ఆయనలో ప్రత్యేకత ఏంటంటే తల్లిదండ్రులు లేని బిడ్డల్ని, అవును, తల్లి లేక తండ్రి, తండ్రి లేక తల్లి లేని సెమియర్ ఫ్రెండ్స్ ఇద్దరు లేనప్పుడు గ్యాదర్ చేసుకుని హైదరాబాద్ లో జర్నలిస్టులు బ్రతకాలంటేనే కష్టం అండి. అవును అవును, ఇంటి కిరాయి, ఆ పిల్లల ఫీజులు, కరెంటు బిల్లు, పాల బిల్లు, ఈఎంఐలు, ఆఎంఐలు, ఈఎంఐలు, ఎన్ఎంఐలు, ఎన్ని బాధలు జర్నలిస్ట్ కదా. మచిలీపట్నంలో ఉన్నాయి, చదువుకున్నాం. నాకంటే సీనియర్ వాడు. అయితే దశరథం నేను ఎప్పుడైతే చెన్నైకి వెళ్ళి వచ్చిన పింగళ దశరథం చెన్నైలో వెళ్ళి ఎన్కౌంటర్ అంటే పోలీసులు చేసే ఎన్కౌంటర్ కదా. కాదు నేను చదువుకునే రోజుల్లో నేను అప్పుడు గుంటూరులో చదువుతున్నాను, డోర్నకల్లో గుంటూరులో చదువుతున్నా. చదివే రోజుల్లో ఎన్కౌంటర్ అన్న పత్రిక ఉంది. ఆ పత్రిక రాజకీయ నాయకుల్లో బట్టలు ఎక్కువ చెప్తా ఉండేది. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పాస్తులు, వాళ్ళ అధికారంగా రాకముందు వాళ్ళు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నారు, ఎవరి దగ్గర అస్సలు భయపడకపోతే అనుభవం రాజకుమారుని మీద కానీ, రేణుకా చౌదరి కానీ, ఎన్టీ రామారావు రెడ్డి గురించి కూడా, ఎన్టీ రామారావు వ్యవహారంలో కానీ, సుందరరాజరావు హోంశాఖ మినిస్టర్ వాళ్ళ బిడ్డలు వేసిపోతే అది కూడా పెట్టండి. పెడితే ఏం చేసిందంటే పాపం చంపిపడేసాడు. నేను గుంటూరు పోతున్నా, విజయవాడ గుంటూరు పోతున్నా. గుంటూరు పోతే పింగళ దశరథంని చంపిపడేసాడు. చంపిపడేసిన తర్వాత డెడ్ బాడీ రిక్షాలో పట్టుకొని పోతా ఉన్నా. పడుకుపోయి తీసుకెళ్ళి 5 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు పడుకోబెట్టి హాస్పిటల్లో తీసుకెళ్ళాలి కదా. అసలు యాక్చువల్గా తీసుకెళ్లకుండా అక్కడ పడుకోబెట్టి వాటర్తో గడుగుతున్నారు, వాటర్ వాష్ చేస్తున్నారు ఆ బాడీకి. అది సంగతి. అట్లా అంటే జర్నలిజం అంటే పెద్ద ప్రకంపనలు అన్నట్టు. ఎట్లా ప్రకంపనలు అంటే నేను ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉన్నప్పుడు బస్ స్టాండ్కి పోయేదాన్ని. పత్రికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాను. ఎన్కౌంటర్ పత్రిక రాగానే అయితే కలర్ గిల్లర్ లేకపోయేది, మ్యాగజైన్, సండే మ్యాగజైన్ అంటే ఇంత డెల్ప్ ఉండేది మొత్తం. దాంట్లో అంతా దాన్ని చూసి సినీ ఎన్కౌంటర్ అని కూడా పత్రిక వచ్చింది. తర్వాత కాగడా శర్మ వాడి పేరు. అయితే ఎన్కౌంటర్ పత్రిక గురించి అంటే మాకు 12 పేపర్లు వచ్చేది మా ఇంటికి. మా నాన్నగారు కూడా స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ దురంధరుడు, మంచి పాఠకుడు. నాకు చిన్నప్పటి జర్నలిజం ఇది కూడా. జర్నలిజం ఇట్లా ఇది అవ్వడానికి గల కారణం 12 పేపర్లు మా దగ్గరకు వచ్చాయి. ఇవి కాకుండా నేను డోర్నకల్ చదివేటప్పుడు మీరు అన్నట్లే క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో నాది డోర్నకల్ డైసిస్ లో. మీరన్నట్లు ఆయన ఒక్కడే కాదు, అందరే కదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మెదక్ చర్చ్ తర్వాత డోర్నకల్ చర్చ్ తాజ్మహల్ లాగా మంచిగా ఉంటుంది. అంత హైట్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. అక్కడ అన్ని ఖండాల నుండి ఫారినర్స్ వస్తూ ఉండేది. మా స్నేహితులంతా పాస్టర్స్ పిల్లలు, అయితే ప్రభుత్వ డోర్నకల్ డైసిస్ సంబంధించిన క్రైస్తవ మిషనరీకి సంబంధించిన నిర్వాహకులు వీళ్ళంతా ఫారిన్, ఇంగ్లాండ్లో, జర్మనీలో, అమెరికాలో అన్ని ఖండాలలో వస్తూ ఉండేది. నాకు స్పాన్సర్ కూడా జర్మనీ కేనెచ్, వెస్ట్ జర్మనీ కేనెచ్
కెన్ నాట్ హెల్ప్ అని, సీ సేఫ్ అని, అమెరికా, ఇంగ్లాండ్ ఉండి ఇట్లా స్పాన్సర్తో నేను చదువుకొని ఉంటాను. అయితే మేము చాలా అడ్వాన్స్, మీరు అన్నట్లు మాకు బీటిల్ షూస్, అవును, ఉన్నట్టు కళ్ళద్దాలు, అవును, పైకి తల దూకోవడం, అవును. రజనీకాంత్ ఎట్లా డ్రెస్ వేస్తే అట్లా డ్రెస్ వేసాడు, రజనీకాంత్ ఎట్లా దూతే అట్లా దూకోవడం, రజనీకాంత్ ఎట్లా నవ్వుతే అట్లా నవ్వడం, మళ్ళీ వాళ్ళు తెల్ల కమల్ హాసన్ ఎట్లా డ్రెస్ వేస్తే కమల్ హాసన్ డ్రెస్ వేసుకోవడం, కమల్ హాసన్ బిటిల్ షూస్ వేసుకోవడం, వాళ్ళు వేసిన టీ షర్ట్స్ వేసుకోవడం. అంటే వాళ్ళిద్దరూ మా యువత మెదళ్ళని నాశనం చేసి పడేసింది. మామూలుగా కాదు. మేము టూ అడ్వాన్స్ ఉండేది. అవును, డోరకాళ్ళు వేసేది కదా, అవును. అటు బెజవాడ ఉండి, ఇటు మెడ్రాస్ ఉండి, ఇటు బాంబే నుండి అన్ని ట్రైన్లు అక్కడ ఆగిపోతాడు, జంక్షన్ ఆగిపోతాడు కదా, అన్ని రకాల లేటెస్ట్ మోడర్న్ వేషధారణ చూస్తా ఉంటే క్రైస్తవులు ఫారినర్ సీట్లు వస్తాను కనుక ఇంకా టూ అడ్వాన్స్ అన్న, టూ అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ ఉంటుంది. అయితే ఇదంతా ఒక భాగం. అవును, రైల్వే స్టేషన్ లో వీళ్ళందరి కోసం వీకెండ్ సన్ అని ఇంగ్లీష్ పేపర్లు వచ్చింది. అవునవును. ఆ ఫ్యాషన్స్ సంబంధించిన అవన్నీ కొనుక్కొని నేను పెంగళ దసరాం ఆ బుక్స్ అన్ని కొనుక్కొని రిక్షా ఎక్కేవాళ్ళం. ఎక్కి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ మేము గ్యాదర్ చేసేది, మేము కొనుక్కుంటా ఉండేది. నేను వెళ్ళేందుకు సెలవులలో పోయినప్పుడు వాళ్ళకి బుక్ స్టాల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేటోళ్ళు. ముందే ఎన్కౌంటర్ కానీ, పలానా సినిమా మ్యాగజైన్స్ కానీ, ఇండియా టుడే అప్పుడు ఇంగ్లీష్ ఇంకా తెలుగులో రాలేదు. అవన్నీ చాలా చాలా మ్యాగజైన్స్, అవి ఎట్లా సోవియట్ భూమి అని పేపర్, ఆయిల్ పేపర్ ఉండేది, ఆయిల్ పేపర్ థిక్గా అంతా ఉండకపోయేది. కానీ ఇండియా టుడే లాంటి అట్లాంటి మ్యాగజైన్స్ అట్లా ఉండేది, అవి కూడా తీసుకునేది అన్నట్టు. అట్లా తీసుకునే బుక్స్ కలెక్ట్ చేయడానికి ఎక్కువ టైం పెట్టింది ఉండేది. అందరూ ప్రతి ప్రాంతంలో లైబ్రరీ ఉండేది, కాలేజీలో లైబ్రరీ ఉండేది. తండాలకి ఇప్పుడు గాంధీ షాప్, నా హౌస్ లోనే ఒక రూమ్ నిండా బుక్సే ఉంటాయి. అవన్నీ కూడా చదివి సరే తర్వాత పక్కన పెట్టి మళ్ళీ చదువుదాం అనుకుంటే టైం సరిపోట్లా. ఇట్లా క్రిస్టియన్ లైఫ్ అనేది ఇట్లా ఉంటుంది. అవును, మోడర్న్గా ఉంటుంది. వాళ్ళకు ఆర్థిక పరిమితులు అంటే ఇప్పుడు మిగతా దాంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నగర ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ ప్రపంచీకరణ తర్వాత, అమెరికన్ పోయిన తర్వాత, అమెరికా వేషధారణ, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ, ఐటీ విభాగం వచ్చిన తర్వాత ఇక్కడ అనుకరిస్తూ ఉన్నారు. కానీ ఈ జిల్లా కేంద్రాలు, ఇతర కేంద్రాల్లో క్రైస్తవులు అంత అడ్వాన్స్ ఎవరు ఉండరు. అవును, ఇప్పుడు ఆంధ్రలో కమ్మవారు, తెలంగాణలో రెడ్డివారు భూమి అధిపతులుగా ఉండి వాళ్ళు రూలింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒక టైప్ ఉంటారు. కానీ వెస్టర్న్ కల్చర్ ఉండేది వీళ్ళు మాత్రమే. ఇట్లా వెస్టర్న్ కల్చర్ తోటి ఉన్న బాబ్జీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పట్ల, అభాగ్యుల పట్ల, అనాథుల పట్ల, పసిబిడ్డల పట్ల సర్వీస్ చేయడం అనేది ఆషామాషి విషయం ఎవరి వల్ల కాదు కదా. అదొకటి. రెండోది, పోనీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారంటే అసలు ₹1 తీసుకు, స్టేట్ గవర్నమెంట్ వస్తుందంటే అసలు, క్రైస్తవ సంస్థలు వస్తాయంటే అది లేదు. ఎవరెవరు దూరకల్లో మాకు ఆ ప్రభావం పడ్డట్లు ఈయన మీ దగ్గర అందరిలో ఇన్స్టిట్యూషన్ సంబంధించిన, మీ నోబుల్ సంబంధించిన, క్రిస్టియానిటీకి మిషనరీ సంబంధించిన ప్రభావం పడ్డ తర్వాత ఖమ్మం జిల్లా కొత్తడంలో, పూర్వం ఖమ్మం జిల్లా, ఇప్పుడు కొత్తడం, భద్రాద్రి కొత్తడం జిల్లా ఇప్పుడు ఇది అయింది అనుకోండి. అక్కడ నేను ఒక హై స్కూల్ పెట్టాను. హై స్కూల్ పెట్టిన తర్వాత దాంట్లో కూడా సర్వీస్ చేయడానికి అదే ప్రేరేపించిందని మీరు అనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు పింగళ దశరథం ఉన్నాడు. పింగళ దశరథం అంటే వాడు అప్పుడు చదువుకునే వాళ్ళం కదా. అక్కడి నుంచి చెన్నై వెళ్ళి వచ్చే బాబు గారికి పరిచయం, ఆయన పరిచయం లేదు. ఈ సెక్షన్ వేరు. నేను విజయవాడ వచ్చిన తర్వాత ట్రాక్ లో రైల్వేలు అక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కలిసింది. నేను హైదరాబాద్ ఇప్పుడు చెన్నై వెళ్ళాను కదా. చెన్నైలో ఆర్టిస్ట్గా నిలబడుతూ గంగాధర్ గారి దగ్గర వర్క్ చేస్తూ పెయింటర్ని, పోస్టర్ డిజైనర్. హిందీ లాగా ఇట్లా గీత గీసి గంగాధర అది ప్రపంచంలో అందరికి తెలుసు. అది ఇప్పుడు హిందీ అనేది వచ్చింది, కానీ అది అర్ర అనేది ఒకటే, పైన ఇట్లా ఉంటుంది. అవును. అయితే అది చేస్తున్న టైంలో ఈ వీడు పింగళ దశరథం చెన్నై వచ్చాడు. చెన్నై వచ్చి కలిశాడు. అరే నువ్వేంటి
అంటే నువ్వు నేను ఇక్కడ ఆర్టిస్ట్గా చేస్తున్నాను రా, ఇది సంగతి అంటే "ఆ, అయితే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నేను మచిలీపట్నం ఇప్పుడు విజయవాడలో పత్రిక పెట్టాను, నువ్వు నాతో వచ్చేయాలి, ఉండకూడదు ఇక్కడ" అంటే సరే అన్నాను. బయలుదేరా, వాటితో పాటు బయలుదేరి మళ్ళీ విజయవాడ వచ్చా. విజయవాడలో దగ్గర దగ్గర 5 సంవత్సరాలు లేదా ప్రింటర్స్ తోటి బ్లాగులు తయారు చేయించుకోవాలి, ఫోటో ఇప్పట్లాగా క్లిక్ అని తీసి క్లిక్ అని వాట్సాప్ లో పెట్టి click అని printing లేదు. అప్పుడు ఫోటో తీయాలా, కెమెరా ఫోటోని కడగాల, నీళ్ళలో చేయాలా, ముక్కు మూతి ముఖము మీసాలు అన్ని వేయాలి. తిట్టిన తర్వాత బ్లాగ్ తీసుకుపోతే ఒక పెద్ద రూము కొలిమి లాగా ఉంటది. ఆ కొలిమి దగ్గర తీసుకుపోయి ఫోటో పెట్టి మొత్తం నిప్పులు తుస్సు బుస్సు అన్న తర్వాత బ్లాక్ అంటే ఇప్పుడు ఫోటో ఉంటుంది కదండి, ఫోటోని ఇనుప దాని మీద వచ్చేస్తారు, మళ్ళీ దాంట్లో నీళ్ళలో పెట్టి నాయన అదంతా చేసి అది తీసుకొచ్చి మళ్ళీ ప్రింటర్ కి పెట్టి క్లస్కు పసుకు ఇదంతా మళ్ళీ కుట్టి దీన్ని తీసుకుపోయి మొత్తం ప్రింటింగ్ చేసి పంపాలంటే పెద్ద జంజాటం, మూటలు కట్టి ఇది చేయడు. అప్పుడు వాడు వయసు ఎంత? 27 సంవత్సరాలు వాడు చనిపోయే టైంకి. అవును, చిన్న వయసు. అయితే అక్కడికి అంటే 22లో స్టార్ట్ చేశాడు, 27లో చనిపోయాడు. అయితే ఆ 5 సంవత్సరాల్లో ఉత్సపోపించాడు అంతే. తెలుగు పత్రికా రంగాన్ని, తెలుగు రాజకీయ రంగాన్ని మొత్తం. ఢిల్లీ వెళ్ళేది ఈ ఎన్కౌంటర్ పత్రిక. ఢిల్లీ ఎట్లా వెళ్ళేదంటే ఫస్ట్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ పంపించేవాళ్ళం. జర్నలిజంలో ఉండాల్సిన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా అందరిని గౌరవించాలి, వ్యక్తిగతంగా అందరిని గౌరవించాలా. విధానపరమైన విమర్శలు ఉంటే సద్విమర్శలు, కువిమర్శలు ఉండకూడదు. ఆయన గారు ఏం చేసిందంటే ఆ రోజుల్లో ఏముందండి, జమీందారు వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం భూస్వాములు. నైజాం దొరలప్పుడు వాళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని నైజాం కాలంలో దొరలు, సునీల్ దేశ్ముఖ్ దొరలు, రెడ్డి దొరలు. ఆంధ్ర ప్రాంతాలనేమో కమ్మ దొరలు. అది అక్కడేమో ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడ రాజ్యం వెళ్తా ఉండేది. ఏది మెడ్రాస్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతం నైజాం ప్రాంతాల్లో ఉండేది. వీళ్ళకి సంబంధించింది బయట చెప్పాలంటే వేసి పడేయడమేనండి, అంటారు తప్ప ఏం లేదు. అంతే. ఆ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిలబడ్డంటే వాడిని చంపిపడేయడం అంతే. తెలుగుదేశం వచ్చేవారికి ఇది లేదు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళకే ఉండే, కమ్యూనిస్టులు ఎక్కడ పడితే అక్కడ ఊచకొత్తకు వచ్చారు వేల మంది. సుందరయ్య గారి నాయకత్వం వేల తలంగా ఇప్పుడు సాయుధ పోరాటాలు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో, ఆంధ్ర ప్రాంతాల్లో కానీ అట్లా చేసింది. అయితే ఒక పత్రికని అడ్డు పెట్టుకొని ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా బలిదానాలు అయిపోయిండు. అంటే ఈయన కమ్యూనిస్టులేమో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలకు ఉన్నారు. అది కూడా ఇప్పుడు ప్రజాశక్తి పత్రిక ఉన్నది, విశాలాంధ్ర పత్రిక ఉన్నది కదా. విశాలాంధ్ర పత్రిక, ప్రజాశక్తి పత్రికలు ఉన్నాయి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ ఆ పాలక వర్గాలకు అనుకూలంగా ఉంటాయి. ప్రజల పక్షాన్ని ఉండే టీవీ ఉండేది. కానీ మనోడు ఏం చేసిందంటే పింగళ దసరా అసలు వాళ్ళకి సంబంధించిన ఇళ్ళ నిద్ర లేకుండా భూకంపం సృష్టించాడు. బయోడేటాలు తీసుకొచ్చి పెడతా ఉండేది, మొత్తం ఎగబడి చూస్తూ ఉండేది. ఒకప్పుడు మనకు టీవీ 9లో రవిప్రకాశం చూసిన వాళ్ళు, తర్వాత మన బిజినెస్ అయిపోయింది. ఎవరికైనా మేము టీవీ 9 చెప్తాం అనేట్లు అట్లుండేది. అంటే ఆయన నక్సలైట్ లో పీడిఎస్ ఉంది కదా, పీడిఎస్ రావడం వల్ల నక్సలైట్ ప్రభావంతో కొత్తగా చేసిండు. తర్వాత ఇక పెట్టే పూజ మనస్తత్వం వచ్చిన తర్వాత ఇక ఆయన కూడా సంపాదన పడి నందిని పని చేసి పెట్టాడు. ఇదైంది. కానీ పింగళ దసరా ఏం చేసిందంటే అట్లా వచ్చేయండి ఇట్లా చనిపోయింది, అంటే చంపేసింది. అప్పుడు అన్ని కూడా ఆయన పాలసీ ఏంటి, ఒక యాడ్ వేయడు దాని మీద. అవును, ఒక యాడ్ వేయడు, ఓన్లీ వార్త ఇస్తాడు. అవును, వార్త కూడా పర్ఫెక్ట్గా ఇస్తాడు. అవును, అది చూస్తే భయపడేవాళ్ళు, భయపడేలాగా రాసి పెట్టేవాడు. అసలు పుస్తకాలు, ఆ పత్రికలు రాకుండా కొంతమంది ఆపేస్తారు, చాలా ఆపేశారు, చాలా జరిగాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చిందనుకోండి, హైదరాబాద్ పత్రిక రాగానే మేము ఎంతగా అమ్మేవాళ్ళం అప్పట్లో, రూపాయి 50 పైసలకి అమ్మేవాళ్ళం. అంటే రూపాయిన్నర.
ఆ రూపాయిన్నరకు మేము ఇస్తే వాళ్ళు బ్లాక్లో కొనుక్కునేవాళ్ళు. ఎంత? 50 రూపాయలు. ఒక పత్రిక 50 రూపాయలకి కొనుక్కునేవాళ్ళు వాళ్ళు. ఇక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళేది. యూనివర్సిటీలో కూడా అలా కొనేసేవాళ్ళు. ఇక్కడ ఒక అంటే ఇప్పుడు టీవీ లాగా ఇప్పుడు సోషల్ మీడియా లేవు. పత్రికలు ఆంధ్రజ్యోతి, మీరు చేసే ఆంధ్రజ్యోతి ఎందుకు చూసేదంటే మొత్తం సినిమా బొమ్మలు. అవునవును. 101, 150 థియేటర్లలో రిలీజ్ ఉండే. అవును. ఒక 5-6 పేజీలు మొత్తం యుగ పురుషుడు, చిక్కడు దొరకడు, అందడు వాగడు. పాత సినిమాల దగ్గర పెడితే మొత్తం అడిరాముడు, డ్రైవర్ రాముడు, ఇవన్నీ ఉండేది మొత్తం. ఆంధ్రజ్యోతికి అవే తప్ప ఇంకేం ఉండేది. ముందు ఒక న్యూస్ ఉండేది, ఒక సంపాదకేమో ఒకటి ఉండేది. ఇక జనరల్ జిల్లా వార్తలు ఇప్పుడు వేరే పేపర్ లాగా ఉండకపోయింది. జిల్లా వార్తలు అంటే మినీ మ్యాగజైన్ ఉంటుంది కదా, అది ఈటీవీ రామోజీరావు ఈనాడు వచ్చిన తర్వాత చేసింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ జిల్లాలో జరిగే విషయాలు ఇక్కడ తెలిసేది, ఇక్కడ జరిగేది, ఎక్కడ జరిగేది. అప్పుడు ఒక తిరిగి ఉండేది. అయితే దీనికి భిన్నంగా చిన్న పేపర్ అయినప్పుడు కూడా పెద్ద సంచలనాలు ఉండేది. వాళ్ళ గుట్టు రట్టు చేసేది. మళ్ళా ఎమ్మెల్యే ఎంపీలుగా వాళ్ళు నిలబడకుండా, ఓట్లు పడకుండా అనే రీతిలో దగ్గర 40 years బ్యాక్ ఈ పత్రిక స్టార్ట్ చేస్తాం మనం. అప్పుడు అప్పటికే ₹1,00,000 1,00,000 కాపీలతో ప్రింట్ చేసేవాడు. అప్పటికి మరి మిగిలిన పేపర్లు ఏవిటికి కూడా అంత లేదు. అంత ఎక్కువగా ఇచ్చేసేవాడు, అంత ఇది జరిగేది. ఆ టైంలో ఎవరు దేనికి చంపారు, వాడిని ఎందుకు చంపారు, చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా జరిగింది, ఇది ఎంత ఆలోచిస్తే మాకే అసలు ఆశ్చర్యం వేసింది. చిచ్చి, జర్నలిజం అంటే జర్నలిస్ట్కి కూడా ఇక్కడ భద్రత లేదు, భద్రత లేకుండా అయిపోయిందని చెప్పేసి నేను బయటకు వచ్చా. అది అట్లా ఇప్పుడు కూడా జర్నలిస్టులకు, రచయితల మీద, కవుల మీద నయా ఫాసిజం, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు పత్రిక ప్రజాశక్తి ఉంది. అవును. ప్రజాశక్తి అప్పుడు బోఫర్స్ కుంభకోణాన్ని, బోఫర్స్ కుంభకోణం అంటే రాజీవ్ గాంధీ స్విస్ బ్యాంకులో ఆయుధాలు కొట్టుకొచ్చినప్పుడు దాంట్లో జరిగిన అవకతవకలు, ఫేర్ఫాక్స్ అనేది ఇక్కడ సంస్థ కాకుండా అమెరికన్ సంస్థకి వాళ్ళు చెప్తే వాళ్ళంతా బయట పెట్టి, దాంట్లో బయట పెట్టించే దాంట్లో 12 పత్రికలు ప్రజాశక్తి ఒకటి ఉండే. 12 పత్రికల్లో ఎన్ రామ్ అని వారిది ఉండే, వారి ఛానల్. ఇట్లా చాలా ఒక విశ్లేషణాత్మకంగా జరుగుతూ ఉండేది. కానీ ఈ టైప్ మాత్రం ఇది జరుగుతూ ఉండేది. అప్పుడు వాళ్ళ మీద, ప్రజాశక్తి మీద దాడులు జరిగినాయి. ఎన్కౌంటర్ పింగళ దశరథ మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు అందరి మీద చంపేశారు. ఇప్పుడు అందరి మీద దాడులు జరుగుతున్నాయి. మీడియా మొత్తం మీడియా అయిపోయింది. వాళ్ళకి అనుకూలంగా చేస్తావా చెయ్యి, లేదా నేను వేసి పడేయడమా, యాక్సిడెంట్ చేసుడు, మంచి చెడు చేసుడు, ఇదంతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాండి. లక్షల ఛానళ్ళు వాళ్ళు 40, 30, 50 వేలు ఒక్కొక్కటి నెలకి ఇచ్చుకుంటా నన్ను పందెం చేస్తాను. హిందూ ముస్లిం మత ఘర్షణలు పెట్టారా? ఇప్పుడు ఇది జర్నలిజం అయిపోయింది. వారిని అమ్మ ₹10,000 సెల్ పెట్టుకుంటాడు, మైక్ పెట్టుకుంటాడు, ఆమె జర్నలిస్ట్ ఫ్రమ్ ఫలానా ఛానల్ అని చెప్తా ఉన్నాడు. వాడికి జర్నలిజం మీద ఉణమాలు జరుగుతుంది. ఒక పాస్టర్ని చంపడానికి వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటి? హైదరాబాద్ నుంచి ఇది రాజమండ్రి వచ్చేంతవరకు కూడా ఫాలో అవుతూ వాడిని చంపి, వాడు తాగాడని, అదని ఇదని రకరకాల నందని. ఇప్పుడు వాళ్ళ దృష్టి ఏమున్నదంటే ఎవరు ఎట్లా చంపాలి, ఒక్కొక్కరిని ఒక్కొక్క టైప్ చేయాలని వాళ్ళ సినిమా. ది కేరళ స్టోరీ, రజాకారి సినిమా లాగా సినిమాలతో జనాల చెవుల్లో తామర పువ్వు ఎట్లు పెడుతున్నారు. వీళ్ళని మర్డర్ చేయడం వల్ల కూడా జనాల చెవులు కమల పువ్వులు పెడుతున్నారు. అయితే ఇప్పటికేం తేలింది? ఇప్పుడు ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది?
సైలెంట్ అయిపోయింది అంతే. చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది. ఏమో అనుకున్నాం కానీ ఆయన వివిధ సందర్భాల్లో పెట్టిన ఉపన్యాసాలు అండి, అద్భుతం. ఉపన్యాసాలు ఇప్పుడు మనం చూస్తుంటే సరే క్రైస్తవం వాళ్ళ విశ్వాసం వాళ్ళ దేవుడు అనే విషయం పక్కన పెట్టండి, కానీ సామాజిక అంశాల మీద అవును భారతదేశ ఆరులకు పూర్వం భారతదేశ రాజకీయ చిత్రం మీద, భారతదేశ రాజకీయ రణరంగం మీద, ఆర్థిక వ్యవస్థల మీద, రాజకీయ నాయకుల తీరుతెన్నుల మీద అపూర్వమైన అమోఘమైన శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ టైంలో ఆయన ముఖం నవ్వుకుంటూ పంచింగ్ డైలాగులతోటి ఆయన విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంతటి బిడ్డ అందుకొరకే చంపినా ఇప్పుడు అర్థమైంది అంతే. మరి అప్పుడు మనకు అర్థం కాదు అరే ఇందుకొరకే అంటే జనరల్ గా మనం జర్నలిజం మీద ఉండి ఇప్పుడు మన న్యూస్ పెట్టాలండి, మన న్యూస్ పెట్టడానికి ఈరోజు ఉదాహరణకి నవ తెలంగాణ పేపర్ ఉన్నది. నవ తెలంగాణ పేపర్ సంబంధించిన విషయంలో నేను ఒక ఎనాలిసిస్ చేయాలంటే దానికి పూర్వం తర్వాత నేను బుక్స్ అధ్యయనం చేయడం, వీడియోలు చూడడము, మాకు ఇట్లనే టైం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ జర్నలిజంలో ఇట్లుంటాయి కానీ ఇట్లా అన్ని రకాల అన్ని పాఠశాలలో మనం చూడలేము కదా. కానీ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది సరే ఏదేమైపోయినాయి, ఏదేమి జరిగినాయి. కానీ అండి ఇప్పుడు ఒక పింగళ దశరథం అప్పుడు చచ్చిపోతాయి, ఇప్పుడు రోజు ఒక పింగళ దశరథం చంపబడేస్తాం అంటే చంపబడేస్తున్నారు. అయితే పింగళ దశరథం చనిపోయేటప్పుడే ఒక ఇది మన ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఒక కవర్ పేజీ తయారు చేయమంటే నేను తయారు చేస్తే ఒక హెడ్డింగ్ ఇచ్చాడు. ఈ చనిపోయిన ప్రతి దానికి కూడా ప్రతిదీ కూడా రాజకీయ హత్యే అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఒక పేపర్ తయారు చేసి పేపర్ పంపించాం. అప్పటికప్పుడే 1,50,000 పాత రోజులు నిజంగా గుర్తుకొస్తుందండి. ఎంత చక్కగా చెప్తుందంటే పింగళ దశరథం నిజంగా హ్యాట్సాప్. ప్రతి హత్య రాజకీయ హత్య అనేది చెప్తుంది. అయితే ప్రజాశక్తిలో ప్రముఖుల హత్యలని రాజకీయ హత్యలని ఒక హెడ్డింగ్ మీరు చూడండి. ప్రజాశక్తికి సంబంధించింది 83 సంబంధించింది చెప్తా ఉన్నారు. ఇందిరాగాంధీని చంపేసిన తర్వాత దాంట్లో చంపేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తారంటే వాళ్ళు చంపుతారు, సత్వంత్ సింగ్, జయంత్ సింగ్ చంపుతారు. చంపేసింది ఎందుకు చంపేందుకు ఖలిస్తాను తీవ్రవాదాన్ని అంచడానికి ఇందిరాని వాళ్ళని స్వర్ణ దేవాలయంలో మిలిటరీ ఎప్పుడైతే పోతారో పోయినందుకు వాళ్ళ కోపం వచ్చింది. మిలిటరీ దళాలు బూట్లు వేసుకొని వస్తారా అని కాలు చంపారు. కారణం ఇది కాదు, దీని వెనుక ఇంకేమేమి కారణాలు ఉన్నదని ఆ టైంలో ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే రామ్ స్వరూప్ అన్నట్టు కొన్ని పట్టుకున్నారు. గుర్తుంది కదా, రామ్ స్వరూప్ అన్నట్టు పట్టుకున్నాం. రామ్ స్వరూప్ అని పట్టుకుంటే వాడు ఇందిరాగాంధీ హత్యతో మొదలు పెడితే మహాత్మా గాంధీ హత్య దగ్గర నుండి సిఐ అమెరికన్ సామ్రాజ్యవాద సిఐ ఏజెంట్లు భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఎవరెవరిని ఎట్లా చంపుతుంది, ఎంత సుపారు, ఇప్పుడు సుపారు అంటారు కదా, సుపారు ఎట్లా తీసుకుంటారు, ఆయా దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులు చంపడానికి, ఆయా దేశాల్లో పత్రికా రంగానికి, ఆ పత్రికా రంగాన్ని ముప్పు తెప్పులు పెడుతున్నప్పుడు ఆ పత్రికా రంగానికి సంబంధించిన వాళ్ళు మర్డర్ చేయాలనుకున్నారు. వాళ్ళకి నాయకులు అమెరికన్ సామ్రాజ్యవాదులకు మాట వినకపోతే వెంటనే సంతోషం వినలేదు అనుకోండి, వాళ్ళు చంపాలనుకున్నా. ఇదంతా దీనికి సంబంధించిన డాటా పెట్టిన తర్వాత రామ్ స్వరూప్ పెద్ద ఆశ్చర్యం ఏంటంటే మీ ఆంధ్రజ్యోతిలో ఖుష్వంత్ సింగ్ అని దాసాలు రాస్తా ఉండేది సండే మీకు ఐడియా ఉంది కదా. ఖుష్వంత్ సింగ్ దగ్గర మొడితే అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర మొదలు పెడితే భారతదేశంలో సిఐ ఏజెంట్లుగా వీళ్ళు ముడుపులు తీసుకున్నట్లు వీళ్ళు ఆ రోజులో ఆ ఫారిన్ కి ఇతర దేశాలు పోవాలంటే ఇప్పుడు పోతా ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత. అప్పుడు అమెరికా పోవడం అంటే వారిని అమ్మ ఎన్టీ రామారావు గుండె ఆపరేషన్ చేసుకోవడానికి అమెరికా అట్లనా నాకే నేను అట్లనా ఇట్లా అట్లనా అని ఉండేది. ఇప్పుడు తగినాతో మినా పోతాను వస్తాను మొత్తం నెట్ లో చూసుకుంటా ఉంటాను. అంటే అప్పుడు భారతదేశంలో ఈ రాజకీయ హత్యలు జరగడానికి వాళ్ళకి ఎవరెవరైతే జర్నలిజంలో ఎవరున్నారు, పొలిటీషియన్లు ఎవరండి, భారతరత్న వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి, ఆ మత ఘర్షణలు, రామజన్మభూమి చేపట్టి, ఇల్కా ధ్వని చేపట్టి, రథయాత్ర చేపట్టి ఇట్లా ఫేమ్ అయిపోయి ఉన్నారు. కానీ అప్పుడు ఎవరు కేర్ చేసేది? నేను
నేను డోర్నకల్ చదువుకొని నేను ఖమ్మం జిల్లాలో నేను పోయినా. నా రైల్వే స్టేషన్ పక్కనే రైల్వేది గ్రౌండ్ ఉండే, శ్రీరామచంద్ర ప్రభుది సీతారామ కళ్యాణం జరుగుతుంది, అందుకొరకు స్టే చేసిండ్రు. అక్కడ సాయంత్రం పూట అటల్ బిహార్ వాజ్పేయి వచ్చిందండి. వస్తే ఓ 50 మంది కూడా లేరు అప్పుడు. అవును, నేను ఎందుకో పోయినా, నాకు జర్నలిజం మీద బాగా ఇంట్రెస్ట్, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కదా. నేను ఎందుకో చూద్దామని పోతే చాలా దొర తెల్ల బట్టలు వేసుకొని బాయ్యో వారు బైనో అది ఇది మాట్లాడతారు. అంటే వీళ్ళంతా ఇప్పుడు ఏ మాటగా మాట కాంగ్రెస్ పార్టీని ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టింది అంతే కదా. అవును, ఆర్ఎస్ఎస్ ని అదే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక సహకారంతో స్పాన్సర్ తోటి ఎవడైతే టాటా అన్నటోడు ఉన్నాడు వాడు సింధీ, మన భారతీయుడు కాదు, ఇరానోడు. అవును, వాళ్ళ ఆర్థిక స్వప్రయోజనాల కోసం అవును, వీడి సామ్రాజ్యవాదులు విభజించి పాలించాలని హిందువుల మధ్యలో క్రైస్తవుల మత ఘర్షణలు పెట్టండి, వాళ్ళ స్పాన్సర్ తో పెట్టింది. ఆ పెట్టిన దాంట్లో అంతలో పెద్ద దిడ్లు కండుకోవటం ఆశయం లేదు. అటల్ బిహార్ వాజ్పేయి ఆ సౌమ్యుడు, ఆ అజాత శత్రువు, ఆయన భారతరత్న, ఆయన ఇట్లా ఇవంతా సీన్ ఏం లేదు. ఆ రోజుల్లో ఆల్విత్రి కంపెనీ, ఆల్ ఇండియా ప్రెసిడెంట్లు వీళ్ళంతా ఇండియా ఇండియా రాజకీయాలు అంతే. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వెంగళరావు, ఇంకేమన్నా ఉన్నాయా మన కాళ్ళ ముందు? తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. అప్పుడంతా భూస్వాములు, అప్పుడున్న కమ్మ వాళ్ళు, అప్పుడున్న రెడ్డి వాళ్ళు రాజ్యాధికారం ఉంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యతిరేకత ఒకటి. రెండోది వీళ్ళ పాపాల పుట్టంతా అంకిలమై పగిలిపోయే దశకు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు బీసీ సెక్షన్ ని కలుపుకొని వచ్చి, అది కరెక్ట్, ఎన్టీ రామారావు బీసీ సెక్షన్ కలుపుకొని వచ్చి రాజకీయ రంగంలో ఒక కొత్త వరుడిని తీసుకుని అట్లా ఆ టైంలో వీళ్ళు ఎవరండి? భారతీయ జనతా పార్టీ అడ్రస్ లేను, గల్లంతా అయిన వీళ్ళంతా జనతా పార్టీలో జనసంఘం తరఫున ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే మత ఉన్మాదులు, మనో ఉన్మాదులు, ఆ కుల తాలిబాన్లు, టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అప్పటి వరకు రాజకీయ ముసుగు లేదు. జనసంఘం నుండి జనతా పార్టీలకు వచ్చిన తర్వాత లేదు మేము మత సంస్థగా ఉండవు, మేము రాజకీయ లౌకిక విధాన పద్ధతులతో ఉంటాం, జయప్రకాష్ నారాయణ తోటి ఒప్పందం చేసుకుని రాసుకొని రాజకీయాలకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఆలోచించినప్పుడు ఏమని, మనకు రాజకీయ ముసుగు అవసరాన్ని 1980 ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకొని వచ్చింది. అంతే కదా. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు. అయ్యలో బంగారు తండ్రులు, దేశభక్తులు వినండి. మీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ, మీ డాడీ మోడీ వారు కానీ వీళ్ళంతా చాయ్ పూరే ఇడ్లీ సమోసా చాయ్ అనే కంపెనీ, సర్కస్ కంపెనీ వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు కాలం కలిసి వచ్చింది. ఏం కలిసి వచ్చింది? ఓడిపోయిండు. రాముని అడ్డు పెట్టుకున్నా, ఆ రాములు అల్లాని అడ్డు పట్టుకున్నా, అయోధ్య దగ్గర పడితే అంతటా ఓడిపోయారు. ఓడిపోతే మాయగాడు, మోసగాడు, వేసగాడు పవన్ కళ్యాణ్ 2024 చంద్రబాబు నాయుడు రాజకీయ రంకు బొంకుల మారి వ్యభిచారి నితిన్ చేపట్టి ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నది కనుక పైన పటారం లోన లొటారం, వేడిపండు చూడు మేలమై ఉండు, పొట్టవిప్పు చూడు పురుగులుండు, వీరి చరిత్ర అంతా లుకలుక ఈ లుకలుకల మధ్య ఇప్పుడు జర్నలిస్టులు ఇట్లా చెప్తున్నారు కానీ అప్పుడు భూస్వాములు, పెత్తందారులు, జమీందారు వ్యవస్థని గడగడలాడించిన పింగళ దస్తరం వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత విమర్శన అనేది జర్నలిజంలో వ్యతిరేకమైన అయినప్పటికీ ఒక మనిషి చంపడానికి వీల్లేదు. 1950 దశకంలో మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత అంబేద్కర్ మహనీయుడు మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకటించారు. ఆర్టికల్ 19A ఆర్టికల్ 19(2) వల్ల మన పరిధులు, జర్నలిజంలో మన పరిధులు ఏందని చెప్పిండ్రు. ఇప్పుడు జర్నలిజం అంటే ఏందండి? జర్నలిజం అంటే ఒక పెన్ను పట్టుకొని లేదా మైక్ పెట్టుకొని ఇంటర్వ్యూ తీసుకోవడము, న్యూస్ చెప్పడం కాదు జర్నలిజం అంటే. భారతదేశానికి 4 స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం పరిపాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ,
న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ అంటే రాజ్యాంగం, అవును, పరిపాలన వ్యవస్థ, పరిపాలించే పద్ధతి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది, న్యాయ వ్యవస్థ, 4వ స్తంభం జర్నలిజం. అవును, 4వ స్తంభం జర్నలిజం. అడిగి కడిగి పడేస్తారు పాలకులు. నెహ్రూ ఏమంటాడంటే ప్రతిపక్షం లేకుంటే పాలకపక్షం ఉండదు, ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వీడు ఏది చేసినా నిలదీసి అడుగుతారు ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షాన్ని పాలకపక్షాన్ని అడిగి కడిగేది జర్నలిజం. జనాలు చైతన్యంతో చేసేది జర్నలిజము. పచ్చగా స్వేచ్ఛగా ఉంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది, స్వేచ్ఛ మనగలుగుతుంది. ఆ స్వేచ్ఛ మెడకాయని కోసిపడేసినప్పుడు ఈయన ఎవరు వసంతరావు ఇది హోంశాఖ మంత్రి, అప్పుడు ఉమ్మడి హోంశాఖ మంత్రి, మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండే, ఎమ్మెల్యే ఉండి హోంశాఖ మంత్రిగా. ఇట్లా మీరన్నట్లు లాల్ బహదూర్ శాస్త్రిని కూడా తాస్కంట్లో పోతే రష్యాలో అప్పుడు బ్రెజ్నోవ్ ఇట్లా అంత ఉన్నాం కాదు, బ్రెజ్నోవ్ తాస్కంట్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా చంపి పడేసింది. ఆయన ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అది ఇది వచ్చింది అంటే కాదు అని మేమే చంపినామని అమెరికాను సిఐ ఏజెంట్ మొన్న చెప్తా ఉన్నాను. చెప్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా దుమ్మెత్తిపోతాము, ఎట్లా బదనాం చేద్దాం, మహాత్మా గాంధీకి ఎట్లా అక్రమ సంబంధాలు అడ్డగడదాం, మహాత్మా గాంధీ దేశద్రోహికి ఎట్లా సృష్టిద్దాం, పాకిస్తాన్ ఏజెంట్కి ఎట్లా సృష్టిద్దాం, నెహ్రూ కుటుంబాన్ని ఎంత వాసుపాలు చేద్దాం, జాతీయ ఉద్యమ చరిత్రలో వాళ్ళ పాత్ర ఏం లేదు, మొత్తం గోవాల్కర్ సావర్కర్ వీళ్ళే మొత్తం స్వాతంత్రం తీసుకొచ్చారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే తీసుకొచ్చారు అనే ఓ డ్రామా స్క్రిప్ట్, కేరళ స్టోరీ, రజాకర్ స్టోరీ సినిమా లాగా ఇప్పుడు మన డాడీ మోడీ కిలాడి ప్రచారం చేస్తా ఉన్నాడు. ఈ ప్రచారం చేసే ఈ టైంలో అరే లాల్ బహదూర్ శాస్త్రిని చంపేసిన విషయం బయట ఒక్కడు మాట్లాడట్లా. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఆ తరం నాటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అడగటోళ్ళం, కానీ ఈ తరం వాళ్ళు ఊరి అమ్మ వీళ్ళు యూరియా వేస్తే పెరిగిన సంతతిలాగా రియల్ ఎస్టేట్ వాళ్ళు రౌడీ మీద దొరికితే ఒకప్పుడు రాజకీయ నాయకుడు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా మీద దొరికితే రాజకీయ నాయకుడు. ఇప్పుడు నీకు ఇందిరాగాంధీ మటర్ గురించి తెలియదు, మహాత్మా గాంధీ మటర్ గురించి తెలియదు. మహాత్మా గాంధీ మటర్ చేస్తే మాట్లాడరు, ఇందిరాగాంధీని తిడతా అంటే మాట్లాడరు, లాల్ బహదూర్ శాస్త్రి ఎట్లా చనిపోయింది అని బయటపడితే మాట్లాడరు. అట్లా మహాత్మా గాంధీ దగ్గర మొదలుపెడితే ఇందిరాగాంధీ దగ్గర మొదలుపెడితే వీళ్ళందరినీ ప్రముఖుల హత్యలని, రాజకీయ హత్యలని ప్రజాశక్తులు పెట్టిన ఎడిటింగ్ హెడ్లైన్, ఇప్పుడు పింగళ దశరథం పెట్టిన హెడ్లైన్ ఘట్టం నాకు నాట్యం అంటే మీ ఏజ్ గ్రూప్ ఉండడం వల్ల నాకు ఎట్లా కనెక్ట్ అయింది చూడండి. 40 సంవత్సరాలు ఇప్పుడు ఏజ్ గ్రూప్ పిల్లలు, ఇప్పుడు మన ఎడిటర్ ఉన్నారు, మూతి మీద మీసాలు కూడా నూనె మీసాలు నూతనే వస్తుంది. ఆయనతో మనం మాట్లాడుతున్నాం కానీ ఆయన ప్రాణం అంతా వైఎస్ జగన్ మీద ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఎట్లా తిట్టాలా అని ఉంటది, వాళ్ళ ఊరికి పోయి ఎప్పుడు వీడియో పెట్టాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలని. అంటే వాళ్ళకి ఈ జనరేషన్ తెలియదు ఆ విషయం. మనం ఆ పీరియడ్ లో ఉన్నాం కనుక మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి సంబంధించిన వాళ్ళు ఇది కొద్దిగా మీకు ఇది బిగ్ బాస్ స్టోర్ అయితే కాదు, జబర్దస్త్ అయితే కాదు, అదైతే చూద్దురు. ఇది అదైతే చూద్దురు. ఒక ప్యాంట్ వేసుకొని ఇంకొక ప్యాంట్ పక్కన వేసుకొని జిప్ గిట్ల ఇప్పుకొని పవన్ కళ్యాణ్ ఉంటే చూస్తారు. వీళ్ళు లొట్టాలు వేసుకొని చూస్తారు. సమంత సంఘ కనిపించింది అనుకో లాక్కుంటూ ఉంటారు. చెప్పగలరా? ఇప్పుడు సమంత బోవ పెట్టదు రా నాయన, పవన్ కళ్యాణ్ బోవ పెట్టరు రా నాయన. నీ ఓటే, అవును నీ ఓటే, నువ్వు వేసిన ఓటే రాజకీయ నాయకులు సీట్ అవుతుంది. ఆ సీటే నీ జీవిత రాతని, బ్రహ్మ రాతని చేసి రాస్తా ఉంటాం. రాజకీయాలు తెలుసుకోవాలా, ఎందుకంటే జ్ఞాపకాలన్నీ తెలుసుకోవాలా. అట్లా రాజకీయ హత్యలని, ప్రముఖుల హత్యలని, రాజకీయ హత్యలు అనేది మనకు రూఢైపోయిందండి. అట్లా ఇప్పుడు ఈ మన దగ్గరకు వచ్చింది ఎవరు, బాబ్జీ గారు. బాబ్జీ గారు వచ్చిన తర్వాత మీరు ఆంధ్రజ్యోతి ఉన్నారు, ఆయన గారు ఆంధ్రప్రభ ఉన్నారు,
ఆంధ్రప్రదేశ్ ఆయన వార్తల్లో ఉన్నాడు. సంఘీ వార్తల్లో ఆయన గారు ఉన్నారు. అవును. మీరు ఏబికే ప్రసాద్. అవును. ఇప్పుడు మీరు మహేందర్ గారా అప్పుడు మీ ఓనర్ ఎడిటర్ ఉండే, ఇప్పుడు ఈయన ప్రసాద్ గారు ఉండే మీ ఓనర్. అవును. అప్పుడేమో ఇప్పుడున్న ఎండి గారు ఎవరు వేమూరు గారు ఉన్నారు. అవును. అప్పుడు జర్నలిస్ట్ మీకులాగా మీ సమకాలికుడు. అవును. అవును. కాకపోతే ఆయన గీత అయిపోయింది ఆయన అధిపతి అయ్యాడు. మీకు వాత అయింది. అవును. రాముడు మంచి బాలుడు అంటే ఇట్లనే ఉంటారండి. తెలివి ఉంటే బతుక రా కొడుక అంటారు మన నాన్నగారు. వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు బతికిండ్రు, ఎండీలు అయినరు. మీరు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. జర్నలిజం పెట్టుకుని ఎమ్మెల్యేలు కూడా అయింది కదా. జర్నలిజం పెట్టుకుని ఆయన ఎవరు తీన్మార్ మల్లన్న వాడిని తిట్టి వీడిని తిట్టి జర్నలిజం తిట్టడమే జర్నలిజం అని ఎమ్మెల్సీ అయ్యిండు. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి కోసం ప్రయత్నాలు చేస్తుండ్రు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు నేను కలిసి పల్లకి అనేసి వార్తలో చేసాం. మేము ఇద్దరం పల్లకి పత్రికలు ఇద్దరం చేసాం. అది ఆయన లేవిడ్ ఆర్టిస్టు. అది పక్క ఉండి ఇక్కడ టక్కేసుకొని పొట్టు కింద టక్కేసుకొని ఇదంతా తీసేసి కటింగ్ చిన్న కటింగ్ చేసుకొని దాంట్లో పెట్టిన భార్య పక్క ఉండి బిడ్డను పట్టుకొని ఫొటోస్ గిట్లా చూసి. అయితే ఆయన కష్టపడ్డాడు. కానీ ఈరోజు ఏమంటుండే శృతి మించిందండి. సోషల్ మీడియా వ్యవహారం శృతి మించింది. ఆయన మీద, ఆయన భార్య మీద, సీతక్క మీద, మిగతా తులసి చంద్ మీద, వనిజ మహో ఛానల్ మీద, అడిపోతే సుమన్ ఛానల్ నిరుప మీద సోషల్ మీడియా కప్పుకున్న సంఘ విద్రోహ శక్తి, ఇదే కుల మతోన్మాద గాడ్సే టెర్రరిస్టు, నయా వలస తాలిబాన్లు కానీ, నయా ఫాసిస్ట్ తాలిబాన్లు కానీ, వీళ్ళు వాళ్ళని వేటాడి వెంబడిస్తున్నప్పుడు వాళ్ళని అంచాల, వాళ్ళ పీక మంచాల. నేను మీరు గమనించలేదు, వీళ్ళని చట్టం మీద తీసుకురావాలి. నేను ఆ రోజు నిరాదీక్ష చేసిన, ర్యాలీ తీసిన, నాకు ఆపరేషన్ అయ్యండి కూడా. వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు అయిపోయింది, ఉరుకులేదు పలుకులేదు, వాళ్ళు స్పందన లేదు, వీళ్ళకి స్పందన లేదు. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి తాట తీస్తా, నాలుగు కోస్తా, ముక్కు కోస్తా, మూతి కోస్తా, చెవులు కోస్తా, చేతి తీస్తా, ఇవన్నీ కాదు. వాళ్ళని కట్టడి చేయాలా, చేస్తే కట్టడి చేయాలా. మీకు ఎందుకు డబ్బులు రావట్లే? ఇప్పుడు మీరు వాగ్దానాలు చేశానండి రేవంత్ రెడ్డి గారు, మీరు వాగ్దానాలు చేసిండ్రు. అసలు ఒక వాగ్దానం ఫ్రీ ఉచిత బస్సు ఇచ్చిండ్రు. ఇప్పుడు అదేమో వాటరు కాలువలను బట్టి ఒడ్లను బట్టి ఆ చెరువులు రక్షణ చేసే విషయంలో ఇప్పుడు చూసినా మొన్న హైదరాబాద్ లో మొత్తం కొట్టుకోపోకుండా కవర్ అయింది. ఇప్పుడు అర్థమైంది రేవంత్ రెడ్డి చేస్తున్నా. ఇట్లాంటి మంచి చేయాలి, మిగతావి కూడా మంచి చేయాలనుకుంటే డబ్బులు ఇట్లే. సౌతి ప్రేమ చూపెడుతుంది. మన డాడీ మోడీ మన డాడీ కాదు, కిరాయి డాడీ అయిపోయింది. సౌతి ప్రేమ అయిపోతుంది. ఇప్పుడు అమ్మ చచ్చిపోయింది, డాడీ చచ్చిపోయింది అనుకోండి, అన్నకు చిన్నప్పుడే మనకు అమ్మ భర్త చనిపోతే, డాడీ చనిపోతే ఇంకో పెళ్లి చేస్తున్నాడు, పుట్టినోడు ఉన్నాడు కదా. ఇప్పుడు పుట్టినోడు సంగతి అయిపోయింది. మనం మా డాడీ మోడీ సెకండ్ డాడీ అయిపోయిందండి. సెకండ్ డాడీ అయిపోయి రేవంత్ రెడ్డికి అసలు డబ్బులు ఇవ్వట్లే. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చినమ్మా, ఆయనకు మంచి పేరు వస్తుంది, ఫ్రీ ఉచిత పథకాలు ఏవైతే వాగ్దానాలు చేస్తే మనకు మన అధికారం వచ్చే అవకాశం ఉండదు. మా బండి సంజయ్ అన్న ముఖ్యమంత్రి కాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతారు, ఇంకెక్కుతారు, వాళ్ళు అనుకుంటారు. తర్వాత సంగతి ముందు వాళ్ళు కాకుండా చేయాలంటే, మళ్ళీ రేవంత్ రెడ్డి గెలవకుండా ఉండేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో మనం డబ్బులు ఇద్దని డబ్బులు ఇవ్వట్లేరండి. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలా? జర్నలిస్టులను కూర్చొని పెట్టాలా, జర్నలిస్టులతో చెప్పి వాళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీ మేము మీకు వాగ్దానం ఇచ్చిన మన డబ్బు మన బిందెలు ఎత్తుకపోతున్న కుండలు తీసుకొని వస్తారు, మన కనీసం పెంకలు కూడా ఇవ్వట్లేరు, మేము కొట్లాడుతున్నాం, మీరంతా మీడియా అంతా మిత్రులు మీరు వస్తేనే మీ ప్రచారంతోనే కదా నేను హోరెత్తి టీడీపీ దగ్గర మొదలు పెడితే, చిన్న దగ్గర మొదలు పెడితే ముఖ్యమంత్రి ఆయన రావాలా? ఆ రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉడుకుడుకున్న ఎత్తడి మీద ఐసు పెడిసి మీద ఉన్నాడు కనుక రేపు దెబ్బ మీద దెబ్బలు అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం పథకం వాళ్ళు, నిరుద్యోగులు, వీళ్ళంతా ఆర్టీసీలు, వాళ్ళకోళ్ళు వీళ్ళు. ఎందుకంటే నీ దగ్గర పిండి కొద్ది పెట్టే, నీ పిండి తగ్గట్టు నువ్వు పరిపాలిస్తావు రేవంత్ రెడ్డి గారు.
నువ్వు ఇచ్చిన వాగ్దానాలు పైసలు కనుక జనాల్లో నిరసన మొదలవుతుంది. అవును, ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మనం జర్నలిస్టులను గుర్తుకొస్తాం. అవును, జర్నలిస్టులు గుర్తుకొస్తాం. మా బాధ్యత, మా కర్తవ్యం. జర్నలిస్టులకు కర్తవ్యం ఉన్నది. ఉంది. మీకు కోపం వచ్చినా తాపం వచ్చినా మమ్మల్ని కనిపెట్టినా కనిపెట్టకున్నా నందిని పన్నించేసి నందిని కాకుండా మాకు రాజకీయ కర్తవ్యం ఉంది. రాజకీయ కర్తవ్యం ఉంది. జర్నలిస్టులకు రాజకీయాలు ఉండొద్దు అనే మాటనే పెద్ద రాజకీయం. అవును. ఈ దేశంలో హిందూ ముస్లిం ఘర్షణలతో గొడవలు పెడితే అప్పుడు మనకు ఉండదు. ఎవడు ఉంటాడు? హిందూ ముస్లిం ఘర్షణలు పెడితే జర్నలిస్టులు తప్పబడ్డాడు, పోలీసు తప్పబడ్డాడు, అందరూ పోయి దాక్కుంటారు. మనమే కదా వచ్చేది. కనుక కష్టకాలంలో మేమే ఉంటాం, కర్ఫ్యూ జరిగినా మేమే ఉంటాం, కరోనా వచ్చినా మేము ఉంటాం, లాక్డౌన్ లో మేమే ఉంటాం, యుద్ధాలు జరిగినా మేము ఉంటాం, భూకంపాలు వచ్చినా మేము ఉంటాం, వరద బీభత్సం జరిగినా మేము ఉంటాం, మత ఘర్షణలు జరిగినా మేమే ఉంటాం. మీరు ఎన్నికల నిలబడాలన్నా మేము ఉంటాం, మీరు ఓడిపోవాలన్నా, మీకు సాగు డప్పు కొట్టాలన్నా మేము ఉంటాం. అది కనుక జర్నలిస్టుల కర్తవ్యం, అరే సావడం ఎందుకు, డప్పు కొట్టడం ఎందుకు, మాట హిందూ ముస్లిం ఘర్షణలు పెట్టుకోవడం ఎందుకు, పెట్టకుండా ఇప్పుడే మేము మమ్మల్ని కాపాడితే మేము కాపాడుతాం. మత ఘర్షణలు అంతే. అందుకే ఈ కర్తవ్యం ఉందండి మాకు. ఈ కర్తవ్యం ఉంది. ఈ కర్తవ్యం ముందు ఇట్లా సరే. ఇప్పుడు కర్తవ్యం అనే విషయం అనేది ఒక దీర్ఘకాలికైన ఆసనం అనుకోండి. ఇప్పుడు బాబ్జీ గారు ఆసనం పెట్టినప్పుడు నేను చూసాను. మాకు ఇక్కడ శివ కోటి పంతులు గారు అని సాయిబాబా మందిరం ఆయన ఉండే. ఆయన గారు ఏం చేశారంటే ఆశ్రమానికి భక్తులు తీసుకొచ్చేది, అన్నదానం చేపించేది. ఈ ఆశ్రమం మా ఆశ్రమం కాడికి వచ్చేది, పరిచయం చేపిస్తా ఉండేది. ఒక్కోసారి ఆయన మందిరంలో అన్నదానం చేపించుడు, అన్నదానం మాకు పంపిస్తాం. అట్లా ఆ పరిచయం తోటి బాబ్జీ గారితో కూడా పరిచయం. ఈయన గారు క్రిస్మస్ పండుగ ఎంత ఘనంగా జరుపుకున్నది. సికింద్రాబాద్ లో సెయింట్ మేరీస్ లో ఎట్లా జరుగుతుందో ఈ పరిసర ప్రాంతాలు అంత పెద్ద వాతావరణంతో బాగా ఎత్తున జరుగుతూ ఉండేది. చాలా సంతోషం అనిపిస్తాం. ఓ అట్టాసంగా ఈ ప్రాంతం మొత్తం చెట్లకంతా క్రిస్మస్ లైట్లు పెట్టడం, క్రిస్మస్ ట్రీ పెట్టడము, ఆ స్టేజ్ వేయడము, గొర్రెల కాపర్లు, పాకల్లో యేసుక్రీస్తు పుట్టిన ఆ తీర్థనులు, జ్ఞానులు కానుకలు తీసుకొని వచ్చాడు. అవన్నీ బొమ్మలు గిమ్మలు అవన్నీ పెట్టి అట్లా చేసి బాధ్యతనే చేసేది. సరే ఇక నేను మావిడ ఉండే, మావిడ హెబ్రోన్ సహవాసి. అట్లా మావిడ హెబ్రోన్ సహవాసి, క్రైస్తవురాలు. ఆయన కన్నడ లింగైతే అయినప్పుడు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్. సరే ఈ పూజారి గారు చెప్పింది కదా అని మేము క్రిస్మస్ వేడుకలు పోయినప్పుడు మా దగ్గర ప్రొజెక్టర్ ఉండే. ఇప్పుడు కాదు, 10-15 ఏళ్ల క్రితమే ప్రొజెక్టర్ మా కాడ ఉండే. ప్రొజెక్టర్ తోటి ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్, క్రిస్మస్, కరుణామయుడు అది అంటే భలే ఎంజాయ్ అనిపించింది. వాళ్ళు సంతోషపడ్డారు. ఇక ఒకరికొకరు సహకరించుకునే పద్ధతి ఉంది కదయ్యా. అట్లా మళ్ళా 2 క్రిస్మస్ కి ఇదే పూజారి, శుద్ధపర బ్రాహ్మణుడైన పూజారి గారు, శివకొట్టు పంతులు గారు, క్రిస్మస్ తాత వేషధారణ మా దగ్గరే ఎర్ర బట్టలు ఇట్లా తీసుకొని క్రిస్మస్ వేషధారణ తోటి ఒక పురోహితుడు క్రిస్మస్ వేడుకల్లో పురోహితులు క్రిస్మస్ వేడుకల్లో చాలా మంది అంటా ఉంటారు క్రైస్తవ సంస్థ అమెరికన్ సంస్థ. అమెరికా కానే కాదు, యూరోప్ కానే కాదు, ఉత్తర అమెరికా కానే కాదు, దక్షిణ అమెరికా కానే కాదు, ఆస్ట్రేలియా అసలుకే కాదు, అంటార్టికా అసలుకే రాసే కారణం జెరూసలేం, ఇజ్రాయెల్, పాలస్తీనా మన ఆశే కారణం అయ్యా. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు మొన్న వచ్చిండు 250 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం వచ్చిండు. కానీ అరబ్బులు అంటారు కదా, 600 నుండి 850 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకంటే ముందు క్రీస్తు శకము 56వ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు శిష్యుల్లో సెయింట్ థామస్ అంటే తోమా అన్నట్టు ఆయన భారతదేశానికి వచ్చిండు. అప్పటి మొదలైందయ్యా. అప్పటి మొదలైన తర్వాత ఆ రోజుల్లో ఊరవతల వెలివేయబడ్డ మాల మాదిగలు, అంటరాని తనవులు, అస్పృశ్యులు, శూద్రులు, బహుజనులు, బీసీ కులస్తులు, ఎస్సీ ఎస్టీ కులస్తులు, వీళ్ళంతా ఊరవతలు ఉండి వీళ్ళకు కుష్ఠరోగం వచ్చి
వీళ్ళకు ఆ క్షయ టీబీ రోగం వచ్చి అప్పుడు ఎముకల గుడి కదా మన చిన్నతనంలో పెద్దమ సూచకం వచ్చి ముఖం ముఖం ఉండే కళ్ళద్దాలు కళ్ళు పోయి ఉండేది, వాళ్ళ సరైన తిండి గత్తర వచ్చేది, కలర్ వచ్చేది, వాళ్ళ తిండి పెట్టేవాళ్ళు ఎవరు బట్టలు ఉండకపోయేది. ఆ టైంలో క్రైస్తవులు వచ్చి బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుకొని. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే 12 మంది శిష్యులు పట్టుకుని యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నాకు రోగం వచ్చినప్పుడు, నేను రోగగ్రస్తుడై ఉన్నప్పుడు, నేను ఆకలి దెబ్బలతో అలమటిస్తున్నప్పుడు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు మీరు నన్ను పలకరించిందా అని అంటే 12 మంది శిష్యులు అంటారు, యేసయ్య గారు మీతోటే కొండలలో గుట్టలలో మీ పరిచర్యలో మేము పాల్గొంటున్నాం కదా, మీకు ఎప్పుడు రోగం వచ్చిందా, మీకు బట్టలు లేనిది ఎప్పుడయ్యా, మీకు భోజనం లేనిది ఎప్పుడయ్యా, నువ్వే కదా 2 రొట్టెలు 5 చేపలతోటి పెట్టింది నువ్వు పెడుతున్నది, 1000 మందికి పెడుతున్నా నువ్వే కదా అని అంటే అట్లా కాదు. చెరసాలలో పేదలు రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బట్టలు పెట్టండి, అన్నం పెట్టండి, మందులు ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చిన విషయంలో మత సామరస్యం మీద అందరు కలుపుకునే విషయంలో కానీ ఇక్కడ పూజారి గారు కానీ వీళ్ళంతా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న సమకాలీన నిర్దిష్ట పరిస్థితులు, ఇప్పుడున్న రాజకీయ ప్రత్యేక పరిస్థితులు, ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న మత వైషమ్యాలు, మత ఘర్షణలకు ఎప్పుడు బగ్గుమంటుందో తెలియదనే విషయం ఆందోళన కలుగుతున్న విషయం. కనుక ఈ టైంలో బాబ్జీ గారు లాంటి జర్నలిస్టులు, సామాజిక సేవతత్పరతల జీవితాలు మనకు ఆదర్శంగా ఉంటుందండి. చాలా సంతోషం అండి. అయితే మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా మీ వీడియోలు చూస్తూ ఉండేవాడిని, చాలా బాగుండేది. అంటే నేను పింగళ దశరథరామ్ మాట్లాడే ప్రతి మాట కూడా మీ ద్వారా మళ్ళీ వినపడేది. మళ్ళా 80 దశకం తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వింటున్నానే, ఇంత గట్టిగా వాదించి మరీ మాట్లాడుతున్నారు అయినా అనుకుంటాను. నాకు మా ఆనద్దులే కానీ తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని బైబిల్లో సామెతలో ఒక మాట ఉంటుందండి. ఇప్పుడు సరే, నా పట్ల మీకున్న ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత, దీంతో పాటు మీరు జర్నలిజంలో మీకు ఉన్న అత్యంత అనుభవజ్ఞులు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కనుక మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఒకసారి ఏమైందంటే జనరల్ గా జర్నలిస్ట్ అంటే మనకు ధీమా ఉంటుంది, మనం పోలీసు వాళ్ళు భయపడతారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ భయపడతారు, రౌడీ అందరూ భయపడతారు. మనకి ఎట్లుంటది అంటే మనం ధీమా ఉంటాం. ఆయన సీనియరిస్ట్ జర్నలిస్ట్ కనుక అట్లనే ఉండేది. అయితే ఏదో నేను ఎడ్డోళ్ళది, గుడ్డోళ్ళది, ముడ్డిగడికి, తొడిగడికి వాళ్ళు శుభ్రం చేస్తున్నా అనే రీతిలో మా వాడలే అన్నట్లు ఉండేది. నేను జర్నలిస్ట్ అనే రీతిలో. అయితే ప్రింటింగ్ మీడియా అయిపోయింది నిన్నటికి, గతించిన టైం. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అది మొన్న ఇది నిన్న, కానీ ఈరోజు సోషల్ మీడియా రేపు క్వాంటమ్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్కి అసలు ఇవన్నీ కూడా ఉండవు. అయితే ఈ టైంలో నేను యాక్చువల్ గా మానుకోట పత్రికలో చేసిన, కృష్ణ పత్రికలో చేసిన, తర్వాత ప్రజాశక్తిలో చేసిన, ఇవి పత్రికా రంగంలో పెట్టాలని నేను మావిడ డాక్టర్ ఆలేటి లలిత ఆమె కూడా చనిపోయింది, ఈయన గారితో కలిసి మేము సర్వీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరిది బాబ్జీ గారితో. అయితే ఏమైందంటే ఇక్కడ ఎప్పుడైతే మీడియా పెట్టినామో మణిపూర్లో జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులు, మైనార్టీల మీద జరుగుతున్న దాడులు, గుజరాత్లో జరుగుతున్న మైనార్టీల మీద దాడులు, గోత్రలో జరుగుతున్న దాడులు, నిసిగ్గుగా గాడ్సేకి భజనలు చేసుడు, గుళ్ళు కట్టడం, ఆరతిలు ఇవ్వడం, ఆయనని మహాత్ముని చేయడం, మహాత్ముని దేశతులకి సృష్టించడం, మహాజన గిరిజనుల మీద దాడులు చేయడం, చర్చిలు గాలబెట్టడం, కూలగొట్టడం, బైబుల్ తగలబెట్టడం, మైనార్టీలు ఇండ్లు కూలగొట్టడం, బుల్డోజర్ వ్యవహారం చేయడం, అసలు వాళ్ళ ఓటు హక్కు లేకుండా ఉండడం, నానా రకాల బీభత్సాలు చేస్తుంటే ఇవన్నిటికి ఎప్పటికప్పుడు నేను శాస్త్ర విశ్లేషణ, మార్క్సిస్ట్ పొలిటికల్ ఎనాలిస్ట్ గా నేను చేస్తున్నప్పుడు భయం నన్ను చూసి భయపడాలి, భయపడే సవాలే లేదు. అరే కుక్క సావుడు చచ్చుడు కంటే వీరుడై చావనని అంటాడు గద్దరన్న. రైట్. గద్దరన్న కుక్క సావుడు చచ్చుడు కంటే వీరుడై చావను. అవును. మన
తెలంగాణ ఇప్పుడు సైద పోరాటాలు కానీ స్వాతంత్ర సంగ్రామాలు కానీ అయ్యా మన చేతుల్లో నరికి వేయబడ్డ అవును జర్నలిస్టులో మనం అవును మడలు చేపట్టి వాళ్ళ వీరచిత్త వారసత్వాన్ని పుచ్చుకున్న వాళ్ళు మనం అవును ఇట్లా చేస్తుంటే ఒకసారి నాకు ఫోన్ చేసాను. నేనేదో ఫోన్ చేసిన ఆయనకి ఏదో అవార్డు ఏదో వస్తే ఫోన్ చేస్తే ఆ బాబ్జీ గారు ప్రజలాడండి అంటే అవును నా పేరు గుర్తు పెట్టుకున్నందుకు చాలా వందనాలు అంటే ఇది అంటారు. అరే ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే మన మీడియా పెట్టిన తర్వాత ఇంగ్లీష్ ఛానల్ తెలుగు ఛానల్ పెట్టిన తర్వాత సరే మన పరిధిలో మన విశ్లేషణలో మనకున్న మన బేజ తగ్గట్లు మనం చెప్తున్న తీరుని బట్టి ఇదే మాట అంటున్నారు మీరులాగానే. దశరథ్ పింగళ దశరథ్ ఎన్కౌంటర్ ముందు తర్వాత నేను ఎవరు చూడలేదండి, ఎవరు చూడలేదు. ఈ మధ్య కాలంలో ఆయన చెప్పడానికి మాటలు రావట్లేదు. ఆయన పెడతాంటే నాకు చాలా సంతోషాన్ని అనిపించింది. అంటే ఇప్పుడు సామాన్య జనాలు అర్థమయ్యా కావాలా వాళ్ళు చెప్పాలి, కానీ అనుభవజ్ఞులు మీ బోర్డులు ఉన్నారు. మీరు చెప్పిన మాటలు కానీ వారు చెప్పిన మాటలు కానీ మాకు ఊపుని ఉత్తేజాన్ని మేము అనుభవించి చెప్పాం, అనుభవించి చెప్పినవి కనుక ఆయన జ్ఞాపకాలతోటి మన జర్నలిస్టు వీరుడు సేవ తత్పరత ధీరుడైనటువంటి బాబ్జీ గారికి మరొకసారి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన పోత మంచి పని చేసిండ్రు. ఆశ్రమం పర్మనెంట్ చేసిండ్రు. ఇద్దరు కొడుకులు కూడా చెట్టెత్తు కొడుకులు కూడా చేతికన్నిండ్రు. 130 మంది ఉన్నారు. ఆ 130 మంది వాగిల అనాథలకు వాళ్ళ అన్నదమ్ముల్లాగా తల్లిదండ్రులాగా చేసే సామర్థ్యాన్ని నేను తయారు చేసిపోయాను. ఒక తరానికి ఒక తరం అందించేది బహుమాన విజ్ఞానం విద్య. ఆ విద్య ఆయన ఉన్న రోజులు పంచి చెల్లిపోయాడు. పిల్లలు తయారు చేసిండు. ఆ రీతిలో వారి తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని వాళ్ళకి సేవ తత్పరత చేయాలని వాళ్ళ పెద్ద బాబు ఎడిటింగ్ కెమెరా ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నేనేమని చెప్తున్నా అంటే సేవ తత్పరతకు సంబంధించిన విషయంలో మా సామరస్యానికి సంబంధించిన విషయంలో మీ నాన్నగారు ఏదైతే ఒక లౌకిక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక దేశ అభ్యున్నతి కోసం దేశభక్తియుత భావజాలంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఎట్లయితే జనాల్ని గ్యాదర్ చేసిండో ఇప్పుడు మీడియా పెట్టుకోవడం అంత ఉపయోగం. నేనేమంటానంటే వాళ్ళ నాన్నగారి లాగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఓపెన్ చేసి యూట్యూబ్ సోషల్ మీడియాలోకి వచ్చి చేయాలని నేను వాళ్ళకు పిల్లలకు నేను సూచిస్తున్నాను. కూడా అదే అడుగుతున్నాను. ఇట్లా సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ సంఘం నుండి కానీ స్వచ్ఛంద సేవ సంస్థల తెలంగాణ ఫెడరేషన్ సంఘాల నుండి కానీ బాబ్జీ గారి ఆశ్రమానికి ఎప్పుడు మేము అండదండగా ఉంటాం. వాళ్ళ పిల్లలకి ఏ కష్టం వచ్చినా మేము అండదండగా ఉంటాం. మీ సహకారం కూడా కలిపి ముందుకు పోదామండి. చాలా కృతజ్ఞతలు అండి. ఒక గొప్ప మీరు పారాలసిస్ లాగా మీరు ఈ వయసులో కూడా ఆయనకి ఏమైందని పాపం ఆతృతోటి ఆందోళనతోటి ఆవేదనతోటి నావుడు కదా అని వచ్చి ఇంత టైం కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు భారతి గారు. ఇదండి సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ SMJFT ఛానల్ నుండి మా జర్నలిస్టుల మాట ముచ్చట్ల కార్యక్రమం.